నీ బాధను మనుషులు ఎవరు చూడలేకపోవచ్చు, నీ కష్టాలను మనుషులు ఎవరు గుర్తించలేకపోవచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడు. నీ మనసులో చెలరేగుతున్న సంఘర్షణ ఏదైతే ఉందో దాన్ని చూస్తున్న దేవుడు నీ దేవుడు. నేను గమనించే దేవుడు ఆయన, నిన్ను లేవనెత్తే దేవుడు ఆయన, నన్ను చూచుచున్న దేవుడు నీవే. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అనేక మంది యేసు ప్రభువారి లోకంలో ఉన్న కాలంలో ఇబ్బందుల్లో, కష్టాల్లో, ప్రతికూలతల్లో ఉన్నప్పుడు, వెలువేయబడినప్పుడు దేవుడు వారిని కనుగొని వారిని చూచి గొప్ప కార్యాలు వారి ద్వారా జరిగించాడు. ఈరోజు నీ నిస్సహాయ స్థితిలో నేను లేవనెత్తగలిగిన వాడు ఆయన, నిన్ను చూచే దేవుడు ఆయన. ఆయన కన్నులకు మరుగైంది ఏదీ లేదు కనుక నిన్ను చూస్తున్న దేవుడు నిన్ను బలపరుస్తాడని నువ్వు నమ్మాలి, విశ్వసించాలి. దేవుని కార్యాలు నీ జీవితంలో జరుగునట్లుగా ఆయనకు అవకాశం ఇవ్వాలి. ఏ విషయానికి నువ్వు కృంగిపోవద్దు, దేని గురించి నువ్వు చింతపడద్దు. ప్రతి విషయంలో కృతజ్ఞతాపూర్వకంగా నీ విన్నపాలు దేవుని తెలియచేయి. నిన్ను చూసే దేవుడు ఆయన. ఒకనాడు నిన్ను హెచ్చిస్తాడు, బలపరుస్తాడు. సంకెళ్ళ చేత బంధించబడిన యోసేపును ఎవరు చూడలేదేమో, కానీ దేవుడు చూశాడు. యోసేపులో ఉన్న ఆలోచనలు ప్రభువు చూశాడు.